కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. రవి గారు, నేను షూటింగ్ అప్పుడే చెప్పాను మళ్ళీ మీరు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సాయి రాజేష్ గారు ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుందేమో అని. చూసుకోండి సార్. నాకు కొంచెం చిన్న గిల్టీ ఉండింది అనమాట. సినిమా మొత్తం కిరణ్ గౌరీ కింద మీద పడి మోస్తే లాస్ట్ లోకి వచ్చి విన్నింగ్ రన్స్ మాత్రం కొట్టి వెళ్ళిపోయినట్టు. ద డ్యూ క్రెడిట్ గోస్ టు కిరణ్ అండ్ గౌరీ. కిరణ్ గారు అయితే యాక్చువల్లీ మా లాంటి వాళ్ళు కలుపుకుంటున్నాం అనుకోద్దాం, మా లాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి హీరో అవడం అన్నదే ఒక పెద్ద అద్భుతం. ఎలా ఒక తొలి ప్రేమ, బద్రి, ఖుషి లైన్ గా పడిందో, ఒక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్ అండ్ అమ్మా నాన్న తమిళమ్మాయి పడిందో, యూజువలీ మా హీరోలకు అదొక బెంచ్ మార్క్ ఉంటుంది అనమాట. ఒక మూడు బ్లాక్ బస్టర్లు, ఆ 3 క్యారెక్టర్ లోపలికి వెళ్తే గానీ యూఆర్ నాట్ అక్సెప్టెడ్ అన్నది ఒకటి ఉంటుంది. అది చేస్తూ చాలా మంది వెళ్తూ ఉంటాం. అది అచీవ్ చేశారు కిరణ్. కంగ్రాచులేషన్స్. ఇంకొక 30 ఏళ్ళు మీరు ఇక్కడే, ఇంక వేరే దారి లేదు. అండ్ శ్రీ గౌరీ ప్రియ, ఏదో సౌందర్య ఎస్ ఫర్ సౌందర్య అంటున్నారు, ఎస్ ఫర్ సావిత్రి అంటున్నారు, ఇప్పుడు ఎస్ ఫర్ శ్రీ గౌరీ ప్రియ అంటున్నారు. ఒక తెలుగు అమ్మాయి, యాక్చువల్లీ మా పద్మరావు నగరే ఒక అమ్మాయి మా ఏరియాలో నుంచి వచ్చి, నేను చాలా అనుకునేవాడిని మా ఏరియాలో నేనే తోపని, నాకన్నా ఒక తోపు యాక్టర్ ఉందని ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పడ్డా సినిమాలో. మొత్తం వీళ్ళు రాముడు వెళ్తుంటే మొత్తం వానరసేనతో పెద్ద బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఉడతొచ్చి ఒక చిన్న రాయేసినట్టు చిన్న ఎఫర్టే పెట్టాను, బట్ ది ఇంపాక్ట్ హ్యాస్ బీన్ సో బిగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. నాకు షూట్లో ఉంటే వేరియస్ కాల్స్, నేను ప్రీమియర్కి రాలేకపోయాను. నాకు ప్రెస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి. ఏదో పెద్ద విషయం జరిగి నాకు అర్థం కాల ఏంటిది అని. ద రెస్పాన్స్ దట్ ఇస్ కమింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ రియలీ ఓవర్వెల్మింగ్. ఇదొక పెద్ద విషయం, ఎందుకంటే ఒక గీతాంజలి, ఇట్స్ వెరీ టఫ్ టు మేక్ అ ఫిల్మ్ వేర్ 100% లవ్, ఆ లవ్ లో ఒక యాక్షన్, లవ్ లో ఒక వేరే ఒక ఇమోషనల్, లవ్ లో ఒక థ్రిల్లర్ ఏం కాకుండా ఒక ప్యూర్ లవ్, ఒక సఖీ లాంటి సినిమానో, ఒక గీతాంజలి లాంటి సినిమానో, ఒక 96 లాంటి సినిమా. ఇట్స్ వెరీ టఫ్. అండ్ అట్లాంటి ఒక సినిమా విత్ ఇట్లాంటి ఒక ఎండింగ్ ఇచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు, ఎస్కేఎన్ గారి నాలుగు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలియదు, ఏ ముహూర్తంలో ఆయన చెప్పాడో తెలియదు, ఇంత పెద్ద కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఐ థింక్ బేబీ చేసి హిట్ కొట్టినప్పుడు చాలా మంది మాట్లాడింది ఆయన గుచ్చుకుంది అనుకున్నా, అరే వస్తారా ఇంకో సినిమాతో అని చెప్పి. కంగ్రాచులేషన్స్ ఎస్కేఎన్ గారు, మీరు ఇంకా ఇట్లాంటి చాలా సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు ఇవ్వాలి, ఇంకా చాలా హీరోలు క్రియేట్ చేయాలి. అండ్ ధీరజ్ గారు, ఆయన చెప్పాడు ఒక 3 years బ్యాక్ డార్లింగ్ మనం ఒక సినిమా చేద్దామని, కానీ చేస్తే కరెక్ట్ సినిమా చేద్దామని చెప్పారు. ఏ ముహూర్తంలో పిలిచారో తెలియదు, ఇంత పెద్ద సినిమాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్, అనంత్ శ్రీరామ్ గారు, డాల్ యశోస్ గారు, మహి అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సినిమా కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సాయి రాజేష్ గారు నెక్స్ట్ ఢిల్లీ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. I'm not at all prepared for this. So happy to be part of this movie. Inta manchi movie. Na first movie, inta manchi movie avadam, and the whole team, like it has become like a family for me. Kiran garu, Gauri, everyone, Ravi, అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన ఎస్కేఎన్ గారికి, రాజేష్ గారికి, ధీరజ్ గారికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇదే నా థియేటర్లో ఫస్ట్ ఫిలిం అండి. అండ్ ఈ ఫిలిం నా ఓటీటీ తర్వాత థియేటర్కి ఫిలింకి పనిచేయడానికి వచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ ఫిలిం అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రవి గారితో నేను చాలా ట్రావెల్ చేశానండి. ఈ సినిమాతో కూడా ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ రవి నంబూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా ఒక్కసారి రవి గారి కోసం క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ ఫిలిం అయినా కూడా చాలా అద్భుతంగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫస్ట్ ఫిల్మ్ ప్రతి ఎవరికైనా సరే ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్లో ఉంటుంది బ్లాక్ బస్టర్ అయితే. నేను కూడా అదే ఫేస్లో ఉన్నా.
ఫస్ట్ డే కొంచెం పానిక్ అయ్యా, కానీ తర్వాత నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది మొత్తం అంతా. బుక్ మై షోలో టికెట్స్ అలా పెరుగుతున్న కొద్దీ హ్యాపీనెస్ పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ సినిమాలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్టీవెన్ అని పిలిచిన తర్వాత బీచ్లోకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది కదా, సేమ్ మూమెంట్ నాకు కూడా. కాకపోతే ఇక్కడ బీచ్ లేదంతే. థ్యాంక్ యూ నా ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు చెప్తున్నట్టే థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి కథ నాకు ఇచ్చి డైరెక్ట్ చేయమని చెప్పిన రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టీవెన్ శంకర్ అనే క్యారెక్టర్ డిజైన్ ఇప్పుడు అందరికీ ఇంత బాగా నచ్చుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి బయట వాళ్ళకి అసలు ఎవ్వరికి తెలియదు. అండ్ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ ఫేస్లో రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, అవి స్క్రీన్ మీద వస్తున్నప్పుడు బయట జనాలు కనెక్ట్ అవ్వరు అని చిన్న భయం ఉండేది. బట్ ఎమోషన్ కాబట్టి ఏదైనా స్ట్రాంగ్గా చెప్తే కనెక్ట్ అవుతుంది ఉండేది. సో బయట జనాలు కనెక్ట్ అవుతున్నారు, అది వెరీ హ్యాపీ. కానీ ఇండస్ట్రీలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్, స్ట్రగ్లింగ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ నాకు ఫోన్లో మెసేజ్ చేసి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కిరణ్ అన్న, యూఆర్ సచ్ ఎ లవ్లీ యాక్టర్. మీరు ఇన్ని రోజులు కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ కమర్షియల్ మీటర్లో ఉండేది. సో నేను ఒకటే అనుకునేవాడిని, సినిమా చూసిన తర్వాత రివ్యూవర్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, ఆడియన్స్ కానీ కిరణ్ అన్న పర్ఫార్మెన్స్ గురించి ఒక 2 లైన్లు స్పెషల్గా రాస్తే డైరెక్టర్గా నేను సక్సెస్ అనుకునేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కిరణ్ అన్న సటిల్గా చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందో అని అందరూ చెప్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. సెట్లో షూట్ చేస్తున్నప్పుడు నేను కొన్నిసార్లు అనుకున్నాను ఈ మ్యాజిక్ క్రియేట్ అవుతుందని చెప్పి. ఎస్పెషల్లీ ఒక టీ కప్ తాగే సీన్ ఉంటుంది, అది చాలా కష్టం చేయడం అది. ఎందుకంటే వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అందులో డైలాగ్ ఉండదు. సో మీరు మ్యాజిక్ క్రియేట్ చేశారన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరీ, మీ పెర్ఫార్మెన్స్ గురించి అందరూ పొగుడుతుంటే నాకు అది పర్సనల్ వినలా అనిపిస్తుంది. యు ఆర్ సో కనెక్టెడ్ టు మీ, సో పర్సనల్ వినలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ, ఇన్ని రోజులు నన్ను భరించినందుకు. అండ్ గురువు గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్లకి తప్పదు కదా సార్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, రివ్యూర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డెబ్యూటెంట్ ఫిల్మ్ అయినా సరే నన్ను ఇంతలో ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్లీ, దిస్ ఇస్ నాట్ ఎండ్ అనిపిస్తుంది, ఇంకా జస్ట్ సెకండ్ డేనే కాబట్టి ఇంకొక 3-4 days అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కొంచెం ఎక్కువనే మాడతాను, తిట్టుకోవద్దు నన్ను. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో మా సినిమా ఇది అంటే మేము మాత్రమే సినిమా చూసాం కాబట్టి మేము ఏదో అంటే ఇంటర్వెల్ హై, క్లైమాక్స్ హై ఇవన్నీ చెప్తుంటాం. సెకండ్ హాఫ్లో ఈ బ్లాక్లు ఉంటాయి, ఆ బ్లాక్లు ఉంటాయని. ఇప్పుడు జనాలు అందరూ సినిమా చూశారు. సో నాకు ముందుగా అసలు ఇది ఒక 2 years ఆఫ్ జర్నీ. ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని ఇలా చూసుకున్నప్పుడు మొత్తం 9 నెలలు కష్టం అంతా మర్చిపోతుందో, అలా మా 2 ఏళ్ల కష్టం నిన్న సినిమా ఆడియన్స్తో కలిసి అన్ని థియేటర్లు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొత్తం 2 ఏళ్ల కష్టం అంతా నాకు కళ్ళ ముందు అలా కనిపించింది. ఈ కష్టపడ్డందుకు వర్త్ వాల్యూ ఏంటి అనేది నాకు నిజంగా తెలిసింది. ఈ సినిమా జర్నీలో యాక్చువల్లీ నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. మా ప్రొడక్షన్ టీమ్ విశాల గారు, నిఖిల్, నాని గారు, కేటీఎన్, మేనేజర్స్ దీక్షిత్, సుధాకర్, వీళ్ళందరూ ఈ 2 ఏళ్ళు అసలు లిటరల్లీ మా వల్ల స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. డైలీ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. లొకేషన్స్ కానివ్వండి, వేరియస్ థింగ్స్. అంటే ఏది అంత ఈజీగా, స్మూత్గా, కూల్గా, క్యాజువల్గా అందరూ అంటుంటారు కదా పిక్నిక్ లాగా వెళ్ళి చేసి వచ్చాం షూటింగ్ అని. మాకు అలా ఏమీ జరగలే. చాలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కష్టపడ్డాం. మాకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు పడ్డ కష్టం అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సారథి గారు, ఇందాక సారథి గారిని ఎందుకు పిలిచానంటే ఆయన బేబీకి వర్క్ చేశారు, దీనికి వర్క్ చేశారు. అంటే ఎంత ఆయన ఏజ్ మీకు ఒక 90 ఉంటుందండి, 80 అండి?
ఆయన ఏజ్‌కి ఆయన అసలు నిద్రలు లేకుండా అసలు అంటే అసలు ఎంత కష్టపడ్డారంటే సినిమా కోసం మమ్మల్ని అందరిని పుష్ చేస్తూ మమ్మల్ని తిడుతూ, మాతో తిట్లు తింటూ అసలు ఎన్ని అంటే అసలు అదంతా ప్రెషర్. ఆ ప్రెషర్‌లో చాలా హార్డ్ వర్క్ చేశారు. లక్కీ గాని అందరూ. అంటే నేను నిజంగా ఈ స్టేజ్ మీదుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. కొన్ని విషయాల్లో సారీలు చెప్పాలి. అన్నీ నిజంగా. అంటే నాకు గుండె నిండా భారంగా ఉంది. అంటే ఇవన్నీ మోస్తూ ఉన్నాం ఒక 2 ఏళ్ల నుంచి. ఇవాళ వీళ్ళందరి గురించి ఒకసారి చెప్పి దించుకోవాలని అనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్ జర్నీ వీళ్ళందరితో నాకు. అలానే మా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు డీఓపి డానియల్ డానియల్ విశ్వాస్. ఆయనతో కూడా అంటే నాకు దీని ముందు 3 ఇయర్స్ వెబ్ సిరీస్ చేశారు. బట్ నాకు అప్పుడు అంత పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఒక 2, 3 సార్లు ఇంకసలు ఆపుకోలేక ఔట్ బర్స్ట్ అయిపోయి 2, 3 సార్లు గట్టిగా అరిచేసాం. తిట్టేసాం. కానీ ఆయన మాత్రం జస్ట్ గంట తర్వాత మళ్ళీ ఎదురుపడ్డా ఒక స్మైల్ ఏసుకుంటూ ఓకే సార్ కానిద్దాం అన్నట్టు ఉన్నారు. నిజంగా అంటే చాలా అర్థం చేసుకున్నారు మమ్మల్ని. చాలా ఇది చేశారు. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ రోజు గూడా అంటే రిలీజ్‌కి ఇంకా 10 రోజులు ఉందన్నప్పుడు గూడా 10 రోజుల ముందు గూడా ఎళ్లి కెమెరా ఆన్ చేశారు. సో, అప్పుడు గూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. బట్ నిజంగా అవన్నీ పట్టించుకోకుండా సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గానివ్వండి, ఎడిటర్ సంతోష్ గానివ్వండి. సంతోష్ అయితే ఈ సినిమాకి ఎడిటర్‌గా చేయలేదు. తను ఒక డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ పర్సన్‌గా చేశాడు. అంటే సినిమా క్యూబ్‌కి కంటెంట్ ఎళ్ళే వరకు అన్ని తన పనులుగా చూసాడు. అంటే ప్రతీదీ ఓన్ చేసుకొని చేశాడు. నిజంగా వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా ఈ సక్సెస్ ఇది అంత ఈజీ విషయం కాదు. అంత త్వరగా రాదు. ఈ సక్సెస్ నా తరఫు నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. వాళ్ళే కష్టపడ్డారు. దే ఆర్ ద హీరోస్ బిహైండ్ దిస్ ఫిల్మ్. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. మణిశర్మ గారు నిజంగా కథని అర్థం చేసుకొని డైరెక్టరు ఇంకా రాజేష్ గారి ఫీలింగ్స్ టువర్డ్స్ ద స్టోరీ, వాళ్ళకి కావాల్సిన మ్యూజిక్ ఏంటి, వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది ప్యూర్‌గా అర్థం చేసుకొని సినిమాకి ఒక లైఫ్ ఇచ్చారు. ఆయన సాంగ్స్‌తో గానీ, ఆయన ఆర్ఆర్‌తో గానీ. అది అలా లేకపోతే ఈ సినిమా ఇలా ఒరిజినల్‌గా ఉండదు. నిజంగా మణిశర్మ గారు అంటే ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన ఆల్రెడీ హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్‌లు ఇచ్చారు. కానీ ఈ సినిమాని కూడా ఆయన కొంచెం కమ్‌బ్యాక్ ఫిల్మ్ అని అనాలి. గ్యాప్ తీసుకొని చేసినప్పుడు కూడా చాలా అంటే ఫస్ట్ సినిమా లాగా కష్టపడ్డారు. అంటే రిలీజ్‌కి ముందు ఒక 10 డేస్ అసలు ఆయన కూడా నిద్ర లేకుండా ఆర్ఆర్‌లో అలా కూర్చుంటూ అంటే ఆ ఎనర్జీ ఇప్పుడు ఆర్ఆర్‌లో ఉన్న ఎనర్జీ అంతా ఆయన ద్వారా వచ్చిందే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రైటర్‌తో సినిమా మొత్తం సోలో కార్డ్ అంటే ఆయన ఆ కథని ఎంత అర్థం చేసుకొని, ఆయన ఆ కథకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు కాబట్టి, ఆయన కాకుండా ఇంకెవరు రాయలేరు వేరే పాటలు. సో, అన్ని పాటలు ఆయన నుంచే వచ్చాయి. అన్ని ఆణిముత్యాలు ఆయనే ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న థియేటర్ విజిట్స్‌కి వెళ్తున్నప్పుడు నేను సరే డే 1 ఓపెనింగ్స్‌లో యూత్ ఉంటారు, మాస్ ఉంటారు. ఇవన్నీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన థింగ్సే. సర్ప్రైజింగ్‌లీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షోస్ నిన్న ఫ్రైడే, సాటర్‌డే, సండే కూడా కాదు. నేను లేడీస్‌ని బాగా చూసాను. అండ్ నేను ఇంటర్వెల్ అయిపోయాక చాలా మందిని కలిసాను. అందరూ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. చాలా అంటే లేడీస్‌కి మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది సినిమా. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇది. నేను అన్ని సినిమాల్లాగే అందరు ఆడియన్స్‌కే మేము టార్గెట్ చేసి సినిమాలు చేస్తాం. బట్ ఒకళ్ళకి మాత్రం గట్టిగా హాంట్ చేస్తది. ఒకళ్ళు మాత్రం గట్టిగా దాన్ని లవ్ చేస్తారు. అది లేడీస్ ఈ సినిమాకి.